కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2014 నుంచి జెండా పట్టుకొని దెబ్బలు తిని జైలుకు పోయి కేసులు వేసుకొని మీరు జనసేన అని తెలిస్తే మీ ఇంటి ముందు సీసీ రోడ్డు రాని కార్యకర్తలు ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లు పీకేసిన వాళ్ళు ఉన్నారు, మనల్ని ఒక పురుగులాగా ట్రీట్ చేసినా కానీ జెండా వదలకుండా 500 రూపాయల కూలి పని పోయి కూడా 300 రూపాయలు ఇంట్లో ఇచ్చి 200 రూపాయలతోటి ఆంధ్రాలో ఎక్కడ మీటింగ్ పెట్టినా వచ్చారు, తెలంగాణలో ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా వచ్చారు. అంటే ఒక్క రూపాయి ఆశించకుండా బస్ ఎక్కిర్రు, నడిచొచ్చిర్రు, ఎవరన్నా లిఫ్ట్ అడిగిరేమో కానీ జెండాను మాత్రం వదలలేదు. మీ అందరి గుండె చప్పుడు వినడానికే రాబోయే ఎన్నికల్లో కూడా మీకు మేము అండగా ఉన్నాం. మీ మీద కేసులు పెడితే మీకేం కాకుండా మీ మీద ఈగ వాలకుండా చూసుకోవడానికే అన్న ఒక బాణం వదిలిండు, రామబాణం. అదే మన రామ్ తల్లూరు అన్నగా. నువ్వు వెళ్ళు, ప్రతి గుండెకు దగ్గరగా వాళ్ళ ప్రాబ్లం ఏదో తెలుసుకో, వాళ్ళ గుండె చప్పుడు విను అని చెప్పి ఆయన పంపించిండు. ఇక రాముడు వెళ్తే రాముడు వెనకాల మరి భరత శత్రుఘ్నులు వచ్చినట్టు మన సాగర్ బాయ్, ప్రేమన్న, దామన్న, సుధాకర్ అన్న, తనీష్ బాయ్, చిన్న తమ్ముని నేను మేము కూడా వస్తున్నాం. ఇక సో మీరేం భయపడొద్దు. చేవెళ్లలో 600 నుంచి 6000 మెంబర్షిప్ పోయింది. ఇట్స్ రికార్డ్. 600 మెంబర్షిప్ ఉండే, ఎవరు లేకుంటే ఆ రోజు. ఇంతకుముందు మా బ్రదర్ చెప్పినట్టు ఒక్కరు ఇద్దరు జెండా పట్టుకొని తిరిగి ఈ రోజు 6000 మంది ఉన్నారు. మీకు ఒక్క సంఖ్య ముఖ్యం కాదు. ఇక్కడ ఒక్క జన సైనికులు 1000 మంది వేరే పార్టీ కార్యకర్తలతో సమానం. ఎందుకనంటే మన దగ్గర సిద్ధాంత బలం ఉంది. మీరేం రూపాయి ఆశించరు, మీరేం బిర్యానీకి రారు, 100 రూపాయలు 500 ఇస్తే రారు. మీరు ఏమైనా కానీ మీ దగ్గర ఏముంటుంది తింటారు, ఒక్కోసారి తినరు, ఎండలో ఉంటారు, అలాగే వస్తారు, ఒక ఎర్ర టవల్ వేసుకొని వస్తారు, జనసేన జెండా పట్టుకొని వస్తారు. మీరు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు మీరు నిలబడుతున్నారని అంటే పార్టీ వాళ్ళు వచ్చి మీ ఊళ్ళోనే ఎంపీటీసీ నిలబడుతూనే వద్దురా బాబు నువ్వు నిలబడక నేను ఓడిపోతా, మీ వల్ల మేము ఓడిపోతాం అనే పరిస్థితి ఉంటుందో లేదు. అందరు చెప్తారు కదా మనం గెలవకపోతేమో, కానీ ఒకరి గెలిపోవటం మాత్రం శాసించేటువంటి స్థానంలో మనం ఉన్నాం ఈరోజు. రేపటి నాడు మనం గెలిచే స్థానంలో ఉంటాం. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ టైం కూడా పోటీ చేసి ఇక్కడ 300 ఓట్లు తెచ్చుకున్న వాళ్ళు కావచ్చు, మీరందరూ స్ఫూర్తి మాకు. మేమందరం ఎక్కడి నుంచి వచ్చాం, ఇప్పుడు ఈయన ఉన్నారు, భువనగిరి నుంచి వచ్చారు, తను యాదగిరి గుట్ట నుంచి వచ్చారు, మేము నల్గొండ నుంచి వచ్చాం, ఖమ్మం నుంచి వచ్చాం. ఎందుకు వచ్చామని అంటే మీరు 600 నుంచి 6000 మందిని మీరు ప్రభావితం చేశారు కాబట్టి మీరు మా అందరికి కూడా స్ఫూర్తి. అందుకే అరే మా అన్నదమ్ములు ఇక్కడ ఒక ప్రోగ్రాం చేస్తున్నారు, మేము రావాలి, ఇది మన పండుగ, ఇది మన ప్రోగ్రాం, మిమ్మల్ని అందరినీ కలవడానికే మేము అందరం వచ్చాం. కాబట్టి రాబోయే ఎలక్షన్లలో ఇప్పుడు ప్రదీప్ గౌడ్ ఉన్నారు, ఆ రోజు ఒక్క అడుగే వేశారు. ఎవరు లేనప్పుడు ఒక్క అడుగుతూనే ఎంత పెద్ద అడవిలోనైనా బాట ఒక్క అడుగుతూనే మొదలవుతుంది. ఈరోజు 6000 మంది నడిచారు. ఈరోజు ఎంత పెద్ద రెడ్ కార్పెట్ ఉందో చూడండి. రేపు ఎలక్షన్లో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ నుంచి ఎంపీటీసీలు గెలుస్తారు, జెడ్పీటీసీలు గెలుస్తారు, పార్లమెంట్ స్థానంలో గెలుస్తారు, ఎమ్మెల్యేలుగా గెలుస్తారు, అసెంబ్లీలో చేవెళ్ల సమస్యల గురించి మీరు మాట్లాడతారు. అది జనసేన నుంచే ఉంటుందని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచే మొదలవుతుంది ఆ గెలుపు, ఇక్కడి నుంచే మొదలవుతుంది. మన తనుజ రెడ్డి గారు కావచ్చు, మన ప్రదీప్ గౌడ్ గారు, ఇక్కడి నుంచి మొదలవుతుంది. పార్లమెంట్ ఢిల్లీ వరకు వెళ్తుంది. చేయవెళ్ళట్టు ఢిల్లీ రాసి పెట్టుకోండి 2028లో. కాబట్టి ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి ఆర్గనైజర్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై